హలో గైస్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా దేవర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇకపోతే ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినీ పిల్లలకైతే పలకరించబోతున్నారు. కోటల్స్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణరావు మరియు మిక్కిమినేని సుధాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 300 కోట్ల బడ్జెట్తో దీన్ని నిర్మించారు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక అంటూ స్వరాలు అందించారు. ఇక సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ తదితర సీనియర్లంతా నటించారు. ఈ సినిమాను ఓవర్సీస్లో ఎగ్జిబిటర్లకు షో వేసి చూపించారు. అంతేకాకుండా ప్రముఖ సినీ విమర్శకులైన ఉమర్ సంధు కూడా దీనిపై రివ్యూ చేశాడు. ఉమర్ సంధు ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన నటవేశ్వరం చూపించాడని, అద్భుతమైన పాత్రలో అద్భుతమైన నటనతో సోలో హీరోగా కంబ్యాక్ ఇచ్చాడని, అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలు సూపర్ హిట్ అయ్యాడని, ఇకపోతే పోటీ పాటుగా వీరిద్దరు నట సినిమాకు పెద్ద ఆశలు అందని ఉమర్ జామా చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తారక్ లుక్ చాలా బాగుందని, తన అద్భుతమైన నటనతో అందరినీ కట్టిపడేశాడని, అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ ఫామ్లోకి వచ్చాడని, ఈ సినిమా తర్వాత చాలా బిజీగా మారిపోతారని, యాక్షన్ సన్నివేశాల గతం ఎన్నడూ చూడని సైఫ్ని చూస్తామంటూ దుమ్మురేపేశారని చెప్పుకొచ్చారు. ఇక సినిమా కథ సాధారణంగా ఉన్నప్పటికీ క్వార్టర్స్ మాత్రం తన స్క్రీన్ ప్లేస్తో మ్యాజిక్ చేశాడు అంటూ అందించిన బీజం గురించి ఎంత చెప్పినా తక్కువ అన్నారు. అయితే సినిమాలో జాహ్నవి కపూర్ పాత్ర సెట్ అవ్వలేదని, కథ మధ్యలో ఇరికించినట్లు అనిపించిందని ఉమర్ సంధు అయితే రాసుకొచ్చారు. అలాగే ఓవర్సీస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇంటర్వల్ బ్యాంక్ అని క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్టులు కానీ అదిరిపోతున్నాయి అంటున్నారు. సార్తో చేసే ఫైట్ అయితే తెలుగులోనే కాదు ఇండియాలోనూ ఎంతవరకు ఎవరో చూడని రీతిలో ఉంటుందంటున్నారు. ఇక యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అని, సముద్రంలో వచ్చే సన్నివేశాల గురించి ఎంత చెప్పినా తక్కువ అంటున్నారు. సో ఫ్రెండ్స్, దట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ ఫర్ వాచింగ్.